హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపు నుంచి కంటిన్యూగా వీడియోస్ పెడతాను. ఈ రోజుతో హాస్పిటల్ పనులు అన్నీ అయిపోతున్నాయి. ఈ రోజు ఈవినింగ్ అయితే 6 o'clock అపాయింట్మెంట్ ఉంది. వెళ్ళి స్టిచ్చింగ్స్ ఇప్పించాలి. పన్ను తీసినప్పుడు లైట్గా స్టిచ్చింగ్ చేశారన్నమాట. అందువల్ల వాయిస్ ఇవ్వడం కష్టం అవుతుంది. ఇంక ఈరోజు వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది మాకు. ఎవరో వచ్చి డోర్ కొట్టారు, అందుకనే వెళ్ళానమాట. అయితే ఈ రోజు అయితే పొటాటోని వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంట్లో ఒక వంకాయ ఉంది పెద్దది, ఇంకా అదిని ఒక పొటాటో వేసేసి ఫ్రై చేస్తున్నాను లంచ్ బాక్స్ లోకి అయితే పిల్లలకి. కాబోల్ చెనా పల్లీలు నానబెట్టాను. ఒక రోజేమో నల్ల చెన, ఒక రోజేమో కాబోల్ చెన పల్లీలు నానబెడుతున్నాను అనమాట. ఆల్టర్నేట్ డేస్ లో ఒక రోజు అవి ఒక రోజు ఇవి లాగా. ఇంకా రోజు ఒకే రకం కాకుండా అలా చేస్తున్నాను అనమాట. తాలింపు వేస్తే మా అమ్మాయి తింటది, తాలింపు వేయకుండానే నేను ఇచ్చేస్తాను బాక్స్ కి. మా అబ్బాయికి అయితే మార్నింగే కావాలి కదా, మార్నింగే పట్టుకెళ్ళిపోతాడు కదా, లంచ్ బాక్స్ తో పాటు పట్టుకెళ్ళిపోతాడు. అయితే ఈ రోజు ఎగ్స్ అయితే ఏమి బాయిల్ చేయలేదు, ఎగ్స్ లేవు. ఈ రోజు అయితే గ్రాసరీ అంతా బుక్ చేయాలి. ఇంకా 1 వీక్ నుంచి సరిగా ఏం పట్టించుకోలేదు ఇంట్లో, అవి ఏమీ లేవు. ఎగ్స్ లేవు, పెరుగు, మిల్క్, ఇంకా అవన్నీ అయితే ఈ రోజు ఆర్డర్ పెట్టాలి. ఇంకా శనగలు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఈ ఫ్రై అయిపోతే ఇంకో పక్కన అయితే రైస్ అవుతుంది. ఇంకా ర్యాండమ్ గా తీద్దామని చెప్పి వంట స్టార్ట్ చేసేసాను, వీడియో పెట్టకుండానే. ఇంకా మళ్ళీ గుర్తొచ్చింది అనమాట, సరే ఏదో ర్యాండమ్ గా తీద్దాము, కంటిన్యూ చేద్దాము ఇంక ఈ రోజు నుంచి అన్నట్టుగా ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఇంకో వంకాయలు టమాటాలు, వంకాయని బంగాళదుంప అయితే కొంచెం మగ్గినయి. ఇప్పుడు దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా ధనియాల పొడి, సాల్ట్ అయితే వేసాను కొద్దిగా. ఇప్పుడైతే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ఇంకా కట్టేసి ముందు ఇంకా కారం అయితే వేస్తాను అనమాట. అంటే కొంచెం కలుపుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఫ్రై అయితే అసలు ఇష్టపడదు మా అమ్మాయి. కొంచెం ఫ్రై ఇలాగా గ్రేవీలా ఉన్నట్టుగా ఫ్రైలా ఉంటే బాగుంటది కదా కలుపుకోవడానికి అన్నట్టుగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్, ధనియాల పొడి, కారం వేయడం వల్ల ఏంటంటే కొంచెం ముద్దలాగా ఉంటది, కొంచెం కలుపుకోవడానికి బాగుంటది అనమాట. టేస్ట్ గా కూడా ఉంటది. ఇంకా అందుకని చెప్పి కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నాను. కొంచెం ధనియాల పొడి కూడా వేసేసి కొద్దిగా కారం కూడా వేస్తాను. ఆల్మోస్ట్ కూర అయిపోయినట్టే. కొత్తిమీర అయితే లేదు, కరివేపాకు అయితే ఉంది, అదొకటే వేసానమాట. ఇంకా కారం కూడా వేసేసి 1 నిమిషం ఉంటే కూర అయిపోయినట్టే. శనగలు అయితే విజిల్స్ వేస్తున్నాయి. డిష్ వాషర్ లో గిన్నెలు రన్ అవుతున్నాయి. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లు అయితే పెట్టేస్తాను ఫస్ట్ అయితే. మా అబ్బాయి అయితే వచ్చేసాడు. వాడికి నైట్ శనగలు, కొన్ని శనగలు ఉంటే ఆ శనగలు తినేసాడు. ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు మాట. కొంచెం మొన్న మా హస్బెండ్ డ్రింక్ అదే ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు కదా, ఐస్ క్రీమ్ తో పాటు బాదం మిల్క్ కూడా తీసుకొచ్చారన్నమాట. ఇంకా వాడైతే బాదం మిల్క్ లో షేక్ కలుపుకొని తాగేశాడు. మా అమ్మాయినైతే కొంచెం నైట్ పన్నీర్ కర్రీ ఉన్నది తినమంటాను, తింటానంటే తింటది, లేదంటే టిఫిన్ ఏమన్నా కొనుక్కుంటది. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయట్లేదు అనమాట. ఇంకా కూర అయితే అయిపోయింది, పక్కన శనగలు అయితే అవుతున్నాయి, ఇంకా రైస్ కూడా అవుతుంది. ఇంకా ఈ రోజు అయితే ఈవినింగ్ 6 o'clock రమ్మని ఫోన్ చేశారు. నాకు అవసరం లేదులే అనుకున్నాను. నైట్ ఫోన్ చేశారన్నమాట రావాలని. ఫోన్ చేస్తే ఇంక సరే 6కి వస్తారు సర్జను, 6కి రండి అని చెప్పారు. నాకు భయం వెళ్ళాలంటే, కానీ తప్పదు, ఒకసారి వెళ్ళి చూపిస్తే ఏమన్నా ఉంటే కుట్లు ఏప్పాలంట అవి. ఇంకైతే కూర అయితే అయిపోయింది. ఇంకా ఒక్కొక్కరికి బాక్సులు అయితే పెట్టేస్తాను. ఇంకా మా అబ్బాయికి అయితే ఫస్ట్ మా అబ్బాయి వెళ్ళిపోతాడు, వాడికి కూర అయితే వేసేస్తాను. కూర వేసాక ఇంకా శనగలు కూడా ఉడికిపోతే శనగలు అన్ని 1 by 1 వాడికి పెట్టేస్తే చల్లారుతూ ఉంటాయి. కొంచెం షూట్ చేసుకొని ఇంకా వాడికైతే బాక్స్ అయితే సర్దేస్తాను అనమాట. వాడికైతే కూర వేసేస్తున్నాను. కూర అయిపోయింది, శనగలు కూడా విజిల్స్ చేసేస్తున్నాయి, శనగలు కూడా పెట్టేస్తాను. ఇంకా రైస్ అయిపోతే రైస్ కూడా పెట్టేస్తాను అనమాట. ఇంకా అయితే నైట్ది పన్నీరు కర్రీ చేశాను. పన్నీరు ముక్కల కింద వండలేదు, అంటే తినడానికి కొంచెం కష్టం అవుతుందని చెప్పి తురుము కింద వండే అనమాట పన్నీర్ కర్రీ. అదైతే ఉంది మా హస్బెండ్ నేను మధ్యాహ్నం తినడానికి. ఇప్పుడు పిల్లలకి ఇది మట కర్రీ. ఇంకా శనగలు కూడా అయిపోయినాయి, శనగలు కూడా ప్రెజర్ తీసేసి
ఇంకా శనగలు కూడా ఈ బౌల్లోకి అయితే తీసేస్తాను అన్నమాట. ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ చేస్తాను. ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. పికిల్స్ చేయమంటున్నారు పిల్లలు. ఇంట్లో పికిల్స్ ఏమి లేవు. కానీ నాకు దీనివల్ల ఇంట్రెస్ట్ రావట్లేదు. చేస్తాను వన్ బై వన్. తొందరలో మంచి మంచి వీడియోస్ వస్తాయి చూడండి. నాకు ఇప్పుడు ఇది సెట్ అయిపోతే చేస్తానండి. ఇంకా పాపకు కూడా తీసేస్తున్నాను చల్లారుతుందని చెప్పేసి కర్రీ అయితే. ఇంకా బాబుకి శనగలు అవి తీసేసాను. ఇంకా రైస్ పెట్టేస్తే బాబు అయిపోయినట్టే. మా అమ్మాయి కూర కూడా తీసేసాను. ఇంకా రైస్ కూడా అయిపోతుంది. కట్టేస్తాను. కట్టేసి మా బాబుకి కూడా రైస్ పెట్టేస్తాను. వాడైతే రెడీగా ఉన్నాడు వెళ్ళిపోవడానికి. ఈరోజు ఎగ్స్ లేవు డాడీ, శనగలు అయితే పట్టుకెళ్ళిపో, ఈవినింగ్ ఉడకపెడతానులే అని చెప్పానమాట. హెల్త్ ఏదన్నా మనకి రాకే పోవాలి, కానీ ఏదన్నా వచ్చిందనుకో అన్నీ ఆగిపోతూ ఉంటాయి. మనకి అన్ని బాగుంటే అన్ని చేయడానికి ఇంట్లో ఆడవాళ్ళు బాగుంటేనే అన్ని పనులు అవుతాయి. ఇంట్లో ఎప్పుడైతే బాగాలేదో ఇంకా అన్ని అలాగా అయిపోతాయి. ఎందుకంటే అన్ని నా చేతుల మీద జరగాలి, నేనే చెయ్యాలి, అన్ని తెచ్చుకోవడం చేయడం అన్నీని. అందువల్ల నాకు బాగోక ఇవన్నీ ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోతాయి పనులన్నీ. అంతే. బయటికి వెళ్ళాలంటే కొంచెం ఇది ఇప్పుడు అదే హౌస్ ఒకటి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాం కదా. మొన్న సండే అయితే ఒక 2-3 ఇల్లులు చూసాము. నాకైతే ఏమీ నచ్చలేదు. మన వీడియోకి బాగా అందంగా కనబడాలంటే కొంచెం మంచిగా ఉన్న ఇల్లు తీసుకోవాలి. నేను చూసినవన్నీ కిచెన్స్ అయితే పెద్ద లుక్ ఏం బాగాలేదు. ఇంకా అందుకని చెప్పేసి తర్వాత చూద్దాంలే, ఇంకా మనకు టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా షార్ట్గా అయితే వీడియో తీసుకున్నాను అనమాట. ఇంకా అవన్నీ పెట్టేశాను. ఇది షార్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. షార్ట్ వీడియో తీసుకుందామని చెప్పేసి పిల్లలు వెళ్ళాక అయితే డిష్ వాష్ లో గిన్నెలు అయితే అయిపోయినాయి. అవన్నీ అయితే బుట్టలోకి తీసేసుకోవాలి. ఇంకా పిల్లలకి అయితే బాక్సులు అయితే పెట్టేశాను. ఇంకా మా అబ్బాయి కూడా వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా పిల్లలు వెళ్ళాక ఇంకా డిష్ వాషర్ లో గిన్నెలు అయితే తీసేసి వేరే గిన్నెలు ఉన్నాయి, ఇంకా అవన్నీ చూసి పెట్టాలి. ఫస్ట్ అయితే గిన్నెలు అయితే తీసేస్తాను. గిన్నెలు తీసేస్తే ఏమన్నా దీంట్లో ఇంకా కొంచెం తడి ఉన్నా ఆరుతాయి కదా, తర్వాత అయితే సర్దుకుంటాను అనమాట. ఫస్ట్ గిన్నెలు అయితే తీసేస్తున్నాను. ఇంకా ఫస్ట్ మార్నింగ్ ఇందులో చాలా ఖాళీ చేస్తాను. లంచ్ బాక్స్లు అవి తీస్తాను కదా, అందులో తీసేయడం వల్ల ఖాళీ అయిపోయింది అనమాట. ఇంక ఇవన్నీ అయితే గిన్నెలు అయితే తీసేస్తున్నాను. తీసేసి కొత్త గిన్నెలు అయితే లోడ్ చేయాలి. నైట్ ఒకసారి వేసాను, మళ్ళీ ఆపేసాను, మళ్ళీ మార్నింగ్ వేసాను అనమాట. ఫ్రెష్ గా ఉంటాయి కదా అన్నట్టు. నైట్ క్లీన్ చేసి ఉంచిన మార్నింగ్ వరకు డోర్ వేసి ఉంటుంది కదా, నాకు నచ్చదు అలాగా. ఇంకా అప్పటికప్పుడు ఫ్రెష్ గా వేడివేడిగా అందులోంచి తీస్తే నచ్చుతుంది. ఇంకా అందుకని చేసి నైట్ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసాను. మళ్ళీ మార్నింగ్ లెగ్గానే ఆన్ చేశాను అనమాట. ఎందుకంటే ఇది హాట్ వాటర్ తో క్లీన్ చేస్తుంది కాబట్టి, ఇదే హాట్ వాటర్ గా కడిగితే గిన్నెలు వేడివేడిగా అందులోంచి తీస్తుంటే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. అందుకని నేను ఎప్పుడు వాడతానో ఆ మూమెంట్ లోనే నేను ఆన్ చేసుకుని క్లీన్ చేసుకుని వెంటనే తీసేసి మళ్ళీ వేరే బుట్టలో పెట్టేస్తాను. అవి డ్రై అయ్యాక నేను సర్దుకుంటాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. రేపు నుంచి వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. సీ యూ టుమారో.